కార్తిక్ ప్లాన్ సూపర్. పారిజాతం నోటితోనే నిజాన్ని బయట పెట్టించి జోష్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్. ఇక కార్తిక్ చెప్పిన విధంగానే దాసు అయితే పారిజాతాన్ని కలుసుకుంటాడు. అమ్మ, చాలా తప్పు జరిగింది. ఇన్ని రోజులు జోష్న నా కన్న కూతురు అనుకున్నాను, కానీ జోష్న నా కన్న కూతురు కాదమ్మా అంటూ దాసు అనంగానే, ఈ విషయం నీకెలా తెలుసురా? నాకు కూడా తెలుసు, జోష్న నీ కన్న కూతురు కాదు. నేను చాలా పెద్ద తప్పు చేశాన్రా, నన్ను క్షమించు అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నా కన్న కూతురు ఎక్కడుందో తెలుసుకున్నానమ్మా, దీపే నా కన్న కూతురు అంటూ ఇక దాసు అయితే పారిజాతాన్ని నమ్మిస్తాడు. దీపే తన అసలైన మనవరాలని, దీప ఇంటి వారసురాలుగా ఉండాలని ఇక పారిజాతం అయితే నిర్ణయించుకుంటుంది. నేను ఏమైనా పర్వాలేదు, ఇన్ని రోజులు నా మనవరాలు ఇంట్లో పని మనిషిగా పనిచేసింది, ఇప్పుడైనా మహారాణిలా ఉండాలి అంటూ నిర్ణయించుకుని ఇక సుమన్ నారాయణ దగ్గరికి అయితే వస్తుంది. మీకు ఒక నిజం చెప్పాలి, నేను దశరథ కూతురు పుట్టినప్పుడే పిల్లల్ని మార్చేశాను, దీపే ఇంటి అసలైన వారసురాలు అంటూ ఇక పారిజాతం అయితే చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక సుమన్ నారాయణ అయితే, ఏం మాట్లాడుతున్నావు? ఇంత ఘోరానికి తల పెడతావా? నిన్ను చంపేస్తాను అంటూ ఇక సుమన్ నారాయణ అనగానే, ఆగు నాన్న, పిన్ని తప్పు తెలుసుకుని నిజాన్ని బయట పెట్టింది కాబట్టి మీరు తనని క్షమించండి. దీప నా కన్న కూతురని నిజం తెలిసింది కాబట్టి ఇక ఇంటి వారసురాలుగా దీప ఉంటుంది అంటూ ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఈ మాటకి జోష్న అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. సుమన్ నారాయణ, దశరథ, పారిజాతం అందరూ కూడా దీపనైతే దగ్గరికి తీసుకుంటారు. అమ్మయ్యా, నేను అనుకున్నది నెరవేరింది. దీప నా మనవరాలని తెలిసి ధైర్యంగా ఈ ముసలోడి దగ్గర ఈ ఇంటి వారసురాలని చెప్పాను కాబట్టి ఇక నా మనవరాలు ఇంటి మహారాణిలా ఉంటుంది, ఈ ఇంటి వారసురాలు పని మనిషిగా ఉంటుంది, దాని జీవితం ఏమైపోతే నాకెందుకు అంటూ పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జోష్నకైతే ఏమీ అర్థం కాక చూస్తూ ఉండగా కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి పెద్ద మేడం గారు, మీ గ్రానీ నోటితోనే మీరింటి వారసురాలు కాదు, దీపే అసలైన వారసురాలని చెప్పింది అని ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా నా ప్లాన్లో భాగమే. అసలైన వారసురాలు దీపే కాబట్టి దీపే అని పారు నోటుతోనే నిజాన్ని బయట పెట్టింది. అలా చేసింది కూడా నేనే. ఇక మీదట నువ్వు ఏం చేసినా పారు నిజాన్ని నమ్మదు అంటూ కార్తీక్ అయితే ఇక జోష్నాకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.